సగర చక్రవర్తి యజ్ఞం చేయడం కోసం తెచ్చిన అశ్వాన్ని ఇంద్రుడు అపహరిస్తాడు. ఆ గుర్రాన్ని వెతకడానికి వెళ్లిన సగరుడి కొడుకులు విష్ణు అవతారమైన కపిల మహర్షి ఆశ్రమం దగ్గర దాన్ని చూసి మహర్షిపైకి ఆయుధాలతో దండించాలనుకుంటారు. కానీ మహర్షి ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి వాళ్ళ శరీరాల నుండి అగ్ని పుట్టి వారంతా భస్మమవుతారు. అలా భస్మమైన వాళ్ళు పవిత్రులను చేసి స్వర్గానికి పంపే కార్యానికి గంగాజలం వల్ల మాత్రమే అవుతుంది. అందువల్ల సగర చక్రవర్తి మునిమనవడైన భగీరథుడు గంగాదేవి కోసం బ్రహ్మశివుడి నుండి వరాన్ని పొంది గంగ నేలపైకి వస్తుంది. అలా వేగంగా వెళ్తున్న గంగను శివుడు తన జటాజుటాల్లో బంధించి తర్వాత ఒక చిన్న పాయగా బయటకు వదులుతాడు. అలా భగీరథుడు వెనకాలే వెళ్తున్న గంగాదేవి జహ్ను మహర్షి ఆశ్రమం వైపుగా వచ్చి ముంచేస్తుంది. అది చూసి కోపించిన జహ్ను మహర్షి ఆ నీటినంతా తన తపోశక్తితో తాగేస్తారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి గంగ నీరు ఒక్క చుక్క కూడా ఉండదు. తన పితృదేవతల భస్మాన్ని ఉద్ధరించడానికి తీసుకెళ్తున్నానని జహ్నువును భగీరథుడు ప్రార్థించగా ఆయన తన ఎడమ చెవి నుండి గంగాదేవి నీటిని బయటకు వదులుతాడు. జహ్ను మహర్షి శరీరం నుండి మళ్ళీ వచ్చింది కనుక గంగాదేవి జహ్ను మహర్షికి కూతురై జాహ్నవి అనే పేరుతో పిలువబడుతుంది.